దేవుడు చేయొద్దన్నటువంటి పని చేసి దేవుడు ఏమైతే తినొద్దన్నాడు అది తినిన తర్వాత చేసినటువంటి పనిని బట్టి వెళ్ళిపోయి దాక్కున్నాడు. దేవుడిని చూడలేకపోయాడు, దేవుని ముఖాన్ని చూడలేకపోయాడు. అప్పుడు దేవుడు పిలుస్తున్నాడు, ఆదాము ఎక్కడని. కానీ ఆదాము చేసిన పొరపాటుకి దేవుడు ఎప్పుడు ఆదాముని విడిచిపెట్టలేదు. దేవుడు ఎత్తుకుంటా వచ్చాడు, మరలా ఒక మార్గాన్ని చూపించాడు. వాళ్ళకి బట్టలు ధరింపజేశాడు. వాళ్ళు ఏమైతే అవమానాన్ని పొందుకున్నారో ఆ అవమానాన్ని తీసాడు, తనకు ఒక మార్గాన్ని చూపించాడు. దేవుడు ఆదాముని విడిచిపెట్టలేదు. ఈరోజు నీకున్నటువంటి సమస్య బట్టి నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావేమో, చాలా సమస్యలు ఉన్నామేమో. ఇక దేవుడు నేను చేసినటువంటి పనులకు నన్ను క్షమించలేడు, అంత ఘోర పాపను అనుకున్నామేమో. కానీ ఈరోజు నువ్వు మోకరించి ప్రార్థన చేయగలిగితే రేపటి దినాన్ని నిన్ను కొత్త ఉదయంతో ఆయన లేపుతాడు. కొత్త నూతన ఉదయాన్ని ఆయన నీకు ఇస్తాడు. నీ జీవితానికి ఒక గొప్ప మార్గాన్ని చూపిస్తాడు. ఆదాము విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టలేదు. దేవుడు తను కావాల్సినటువంటి ప్రతి అవసరతను తీర్చి మరలా ఒక అవకాశాన్ని ఇచ్చాడు. మరి ఆదాముకి ఇచ్చినటువంటి దేవుడు నీకు ఇవ్వడా? ఒకసారి ఆలోచన చేస్తావా?